నెల్లూరు జిల్లాలో సోమశిల కండలేరు రిజర్వాయర్ల తర్వాత అతిపెద్ద జలాశయమైన కనిగిరి రిజర్వాయర్ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుంది. 3 నియోజకవర్గాల్లోని 4 మండలాలకు సాగునీళ్లు అందించే ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతోంది. వ్యవసాయం, ప్రకృతి అందాలను ఒకే చోట కలిపిన అరుదైన ప్రదేశంగా కనిగిరి రిజర్వాయర్ గుర్తింపు పొందింది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ జలాశయం దాదాపు శతాబ్దానికి పైగా రైతాంగానికి సాగునీరు అందిస్తూ వచ్చింది. అటువంటి ఘన చరిత్ర కలిగిన రిజర్వాయర్ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని స్థానికులు, పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 3.5 టీఎంసీల సామర్థ్యం, 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న చారిత్రాత్మక కనిగిరి రిజర్వాయర్ నేడు పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. 1898లో బ్రిటిష్ హయాంలో నిర్మించిన ఈ అద్భుత జలాశయం ఎన్నో ఏళ్లుగా కనీస అభివృద్ధికి నోచుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో బుచ్చిరెడ్డిపాలెనికి వాయువు దిశగా దాదాపుగా 130 సంవత్సరాల కిందట బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ దొర హయాంలో కోవూరు నియోజకవర్గంలో కనిగిరి రిజర్వాయర్ని నిర్మించడం జరిగింది. ఈ కనిగిరి రిజర్వాయర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకు సాగునీరుని అందించేందుకు 3.5 టీఎంసీల కెపాసిటీతో ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్ని అప్పుడు నిర్మించడం జరిగింది. ఈ కనిగిరి రిజర్వాయర్ నుంచి దాదాపుగా ఇటు కోవూరు నియోజకవర్గమే కాకుండా కావలి నియోజకవర్గం, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం, జలదంక మండలం, అదేవిధంగా సంగం మండలాన్ని ప్రాంతానికి లక్షల ఎకరాలకి దాదాపుగా అధికారికంగా 1,60,000 ఎకరాలకి, అనధికారికంగా 2 లక్షల పైగా ఎకరాలకి నీరుని అందించే విధంగా ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రిజర్వాయరే కనిగిరి రిజర్వాయర్ అంటారు. ఈ రిజర్వాయర్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ ద్వారా హయాంలో నిర్మించినటువంటి 1890-98 మధ్యలో ఈ యొక్క బ్రిటిష్ పాలన కాలంలో ఈ యొక్క రిజర్వాయర్ను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే అప్పట్లో పెన్నా అనేది వరద నీటిని నిలువ చేసి వ్యవసాయానికి వినియోగించేందుకు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు నేటికి తన ప్రాధాన్యతను అయితే నిలుపుకుంటుంది. నెల్లూరు నగరానికి సమీపంలో, అదేవిధంగా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం వాయువు దిశలో ఉన్నటువంటి ఈ జలాశయం దాదాపుగా 5,000 ఎకరాలు అంటే 30 మైళ్ళ విస్తీర్ణంలో ఈ యొక్క రిజర్వాయర్ని ఆ యొక్క 3.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలంలో రిజర్వాయర్ నిండినప్పుడు కనిపించేటువంటి దృశ్యాలు ప్రకృతి ప్రేమికుల్ని మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో నీటి మీద పరుచుకునేటువంటి మబ్బులు, అదేవిధంగా పక్షుల సంచారం, చుట్టూ పచ్చని వాతావరణం ఈ ప్రాంతాన్ని సహజ సిద్ధమైన టూరిజం స్పాట్గా నిలబెట్టి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పి స్థానికులు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్ ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుగా మాత్రమే గుర్తింపు పొంది ఉంది. అయితే కోవూరు నియోజకవర్గంతో పాటు సంగం, దగదర్తి, జలదంకి ఒక మండలాలకి సుమారుగా అధికారికంగా అనధికారికంగా 2 లక్షల ఎకరాలకు పైగా ఈ వ్యవసాయ భూములకి ఈ జలాశయాన్ని నీటిని అందిస్తూ ఉంది. అయితే ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కనిగిరి రిజర్వాయరు ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదనేది అనేక విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ఈ జలాశయం తుప్పు పట్టినటువంటి గేట్లతో నీరు వృధాగా పోతుందని రైతులు వాపోతున్నారు. అయితే చూస్తున్నటువంటి ఈ జలాశయంలో దాదాపుగా 3.5 టీఎంసీల నీరు కెపాసిటీ కలిగినటువంటి రిజర్వాయర్ పూడిక వల్ల ఈ యొక్క 1.5 టీఎంసీకి చేరిందనేది తెలుస్తుంది. అదేవిధంగా కనిగిరి రిజర్వాయర్ని మరమ్మతులు చేయించి పర్యాటక అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించి కనిగిరి రిజర్వాయర్ని కూడా టూరిజం మ్యాప్లో చేర్చాలనేది పలువురు అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్ని టూరిస్ట్ ప్రాంతంగా కూడా తీర్చిదిద్దామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి ఈ కనిగిరి రిజర్వాయర్ ప్రధానంగా ఈ యొక్క గేట్లు ఏవైతే అప్పుడు బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో ఈ గేట్లంతా కూడా పూర్తిగా మరమ్మతులకు గురైనటువంటి నేపథ్యంలో మరమ్మతులకు గురైనటువంటి ఆ నీరంతా కూడా ఆ గేట్ల ద్వారా వృధాగా పోతున్నటువంటి నీరు ఇదంతా మనం చూస్తుంది. అయితే ఇప్పుడు ఆ తుప్పు పెట్టినటువంటి గేట్లు కావచ్చు, మనం చూస్తున్నటువంటి మట్టి కట్ట కూడా ఆ యొక్క
పటిష్టత కూడా దెబ్బతిని ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్కి సంబంధించి ఎన్నికల హామీలు కూటమి ప్రభుత్వం హామీల్లో భాగంగా ఈ యొక్క దీన్ని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేస్తాము, దానికి మరమ్మతులు ఏదైతే సిల్ట్తో నిండిపోయి 3.5 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్ ఇప్పుడు పూర్తిగా సిల్ట్తో నిండిపోయి ఉండటంతో అది 1.5 టీఎంసీలకే పరిమితం అవుతుందని చెప్పి పూర్తిగా నీళ్లు వస్తే కానీ ఆ దిగున ఉన్నటువంటి ప్రధానంగా దీనికి ఇటుపక్క ఈస్టర్న్ సదరన్ కాలువ, అదేవిధంగా ఇటుపక్క వెస్ట్రన్ సదరన్ కాలువ, ఈ కాలువల ద్వారా ఈ యొక్క ప్రాంతవాసులన్నిటికీ కోవూరు, కావలి, ఉదయగిరి వంటి ప్రాంతాలకు ఈ సాగునీరుని అందిస్తూ ఉంది. దాంతోపాటుగా తాగునీరును కూడా అందిస్తూ ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్కి సంబంధించి ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్కి సంబంధించి 48 కోట్లు ఆ మరమ్మతులకు కావచ్చు, అదేవిధంగా పర్యాటక ప్రాంతంగా ఇంకా అభివృద్ధి చెందే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో 48 కోట్లు రిలీజ్ అయ్యాయని చెప్పడం జరిగింది. అయితే వాటిని అన్నిటిని కూడా పారదర్శకంగా ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్కి ఆ రోజు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పాలన కాలంలో కాటన్ ద్వారా హయాంలో నిర్మించినటువంటి ఈ కనిగిరి రిజర్వాయర్ని పారదర్శకంగా ఆ నిధులను ఖర్చు పెట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు అందిస్తున్నటువంటి కనిగిరి రిజర్వాయర్ని ఎంతైనా కాపాడాలి, 4 తరాలకు అందించాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారు 5,000 ఎకరాల విస్తీర్ణం కలిగిన కనిగిరి రిజర్వాయర్ క్రమంగా ఆక్రమణలకు గురవుతూ వస్తోంది. దాదాపు 2,000 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైంది. యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రావెల్ తవ్వకాలపై విచారణ జరిపినప్పటికీ ఆ సమగ్ర రిపోర్టును మాత్రం బయట పెట్టలేదు. ఇప్పటికైనా ఈ ఆక్రమణలు తొలగించి జలాశయాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగి బ్రిటిష్ పరిపాలనా కాలంలో నిర్మించిన కనిగిరి రిజర్వాయర్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం దాదాపుగా 30 మైళ్ళ విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. అంటే దాదాపుగా 5,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఇప్పుడు ఆ 5,000 ఎకరాలకు సంబంధించినటువంటి విస్తీర్ణంలో దాదాపుగా 1,500 నుంచి 2,000 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది అనేది స్థానికుల నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కనిగిరి రిజర్వాయర్కి స్థానికులు అంతా కూడా భూములు ఆ యొక్క మొత్తం ఆక్రమణకు గురవడంతో దాని పటిష్టత దెబ్బతినేటువంటి అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రధానంగా ఈ కనిగిరి రిజర్వాయర్కి సంబంధించి 3.5 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిల్ట్ ఉన్నటువంటి క్రమంలో 1.5 టీఎంసీలకు మాత్రమే పరిమితం అవుతుంది. అదేవిధంగా ఈ ఆక్రమణకు గురైనటువంటి భూముల ద్వారా కూడా నీరు నిలబడేటువంటి అవకాశం లేదని చెప్పి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఈ కనిగిరి రిజర్వాయర్కి ఆనుకొనే ఉన్నటువంటి తిప్ప అంటే 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ తిప్ప ఉంటుంది. ఈ తిప్పంతా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో గ్రావెల్ని కొల్లగొట్టారని చెప్పి అనేక ఆరోపణలు ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ కనిగిరి రిజర్వాయర్కి సంబంధించినటువంటి తిప్ప ప్రాంతము. ఈ తిప్ప ప్రాంతం గత వైసీపీ ప్రభుత్వంలో గ్రావెల్ని భారీగా కొల్లగొట్టారని చెప్పి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నట్టు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా అనేక ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా దీనికి సంబంధించి పూర్తి సమగ్ర విచారణ జరుపుతాము, ఆ యొక్క కొల్లగొట్టినటువంటి వారిని పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ రోజు ఆరోపణలు చేసినటువంటి క్రమంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఇప్పటికే సమగ్ర విచారణ జరిపినట్టు నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇప్పటి వరకు కూడా బయట పెట్టడం కూడా స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రిపోర్ట్ని బయటపెట్టి అదేవిధంగా దాంట్లో ఎవరెవరు పాత్ర ఉంది, ఈ ఆక్రమణకు గురైనటువంటి భూములంటే కూడా మళ్ళీ ఆ యొక్క కనిగిరి రిజర్వాయర్ పూర్వ వైభవం పొందేలా కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఈ కనిగిరి రిజర్వాయర్కి సంబంధించినటువంటి భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, అదేవిధంగా దాని పటిష్టత, దానికి సంబంధించినటువంటి మరమ్మతులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకొని దాన్ని మరమ్మతులు చేసి మరో 4 తరాలకు అందించాలన్నటువంటి భావం ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్లో ఏర్పడుతుంది. సిబ్బంది కొరత, అలాగే ఘోరమైన నిర్వహణ లోపం రిజర్వాయర్ నిర్లక్ష్యానికి మరో పరాకాష్ఠగా కనిపిస్తోంది. నిత్యం రిజర్వాయర్ను పర్యవేక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు తూతు మంత్రంగా వచ్చి వెళుతూ జలాశయం మరమ్మతులను గాలి కొదిలేశారు. శాశ్వత లష్కర్లు లేకపోవడంతో అవుట్సోర్సింగ్ సిబ్బందితో నడిపిస్తున్నారు. పైగా ఉన్న కాస్త సిబ్బందికి కూడా గత 2 ఏళ్లుగా జీతాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రిజర్వాయర్ నిర్వహణ లోపం అయితే పూర్తిగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు కనిగిరి రిజర్వాయర్ ఇరిగేషన్ ఆఫీస్ని కానీ ఇక్కడ మనం గమనిస్తే బూతు బంగ్లాన్ని తలపించే విధంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అన్నీ కూడా వాడుబడిపోయి
విషసర్పాలకి నిలయంగా, అదేవిధంగా బూతు బంగ్లాన్ని తలపించే విధంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్వహణ లేకపోవడం, ఏదైతే ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్కి సంబంధించి ఆ నిర్వహణ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు సరిగా ఇక్కడికి రాకపోవడం, అదేవిధంగా ఈ ఇరిగేషన్ అధికారులు పూర్తిగా ఇక్కడికి రాకుండా ఎప్పుడు తూతూ మంత్రంగా ఇక్కడ వరకు వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు దాంతోపాటుగా పూర్తిగా ఈ యొక్క నిర్వహణకి లష్కర్లో దాదాపుగా 15 మంది ఉండాల్సి ఉండగా ఇక్కడ ఒక్కరు కూడా లేకపోవడం విశేషం. దాంతోపాటుగా ఆ లష్కర్లు లేకపోవడంతో ప్రైవేటు అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి లష్కర్ల ద్వారానే ఇక్కడ ఈ యొక్క నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక పక్క కనిగిరి రిజర్వాయర్కి సంబంధించి పటిష్టత, అదేవిధంగా తుప్పుపట్టినటువంటి గేట్లు వెంటాడుతుంటే, దాంతోపాటుగా ఈ యొక్క అధికారులు లేకపోవడం, సిబ్బంది లేకపోవడం, ఈ యొక్క నిర్వహణ లోపం కూడా ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్ని అయితే వెంటాడుతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ సిబ్బంది నిత్యం ఉండి ఇక్కడ నిర్వహణ చేయాల్సి ఉంది. అయితే నిర్వహణ చేయాల్సినటువంటి అధికారులు అయితే తూతూ మంత్రంగా ఎప్పుడో ఒకరోజు అలా వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్న నేపథ్యంలో పూర్తిగా లష్కర్లో లేనటువంటి సమయంలో ఇక్కడ అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఒక 5 మందిని పెట్టి ఆ యొక్క తూతూ మంత్రంగా ఈ నిర్వహణ అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కనిగిరి రిజర్వాయర్ మధ్యలో ఉన్న కురుకొండ ప్రాంతాన్ని టూరిస్ట్ స్పాట్గా మారిస్తే అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెబుతున్నారు. బ్రిటిష్ కాలంలోనే కురుకొండకు 70 ఎకరాలు కేటాయించి ఆ కొండపై పురాతన శివుడి విగ్రహం ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇక్కడికి సరైన రవాణా మార్గం, మౌలిక వసతులు కల్పిస్తే నెల్లూరు జిల్లాలోనే ప్రముఖ టూరిస్టు ప్లేస్గా మారుతుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. రిజర్వాయర్ మధ్యలో కురుకొండ అనే ప్రాంతం ఉంది. ఈ కురుకొండ అనే ప్రాంతంలో పురాతనమైనటువంటి శివుని విగ్రహంతో పాటు శివాలయం ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ కురుకొండ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలోనే అక్కడ సుమారుగా 70 ఎకరాల భూమిని కూడా కేటాయించున్నారని చెప్పేది స్థానికుల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. ప్రస్తుతం మనం చూడవచ్చు, దూరంగా కనిపిస్తున్నటువంటి కొండే కురుకొండ ప్రాంతం అని అంటారు. ఈ ప్రాంతంలో అక్కడ పురాతనమైనటువంటి శివాలయంతో పాటు పురాతనమైనటువంటి విగ్రహం కూడా ఉందనేది మనకున్నటువంటి సమాచారం. అయితే ఈ పర్యాటక అభివృద్ధి పైన ఇటు ప్రభుత్వం దృష్టి సారించి ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్ని కూడా టూరిజం మ్యాప్లో చేర్చాలనే అభిప్రాయాలు కూడా భారీగా వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్ మధ్యలో ఉన్నటువంటి కురుకొండ అనే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అదేవిధంగా ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పర్యాటక నిపుణులు కూడా అభిప్రాయం ప్రకారం ఇటు కనిగిరి రిజర్వాయర్ వద్ద సరైనటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ఇది నెల్లూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారే అవకాశం, అదేవిధంగా బోటింగు, వ్యూ పాయింట్లు, పార్కులు, ఫుడ్ కోర్ట్లు, కుటుంబ విహార కేంద్రాలు, టూరిజం కార్యక్రమాలు అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. అయితే కనిగిరి రిజర్వాయర్ని అభివృద్ధి చేయాలని కూడా ఇటీవల ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారని చెప్పి చెప్తున్నారు. అయితే దీంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్కి సంబంధించి 48 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు అని, అదేవిధంగా ఈ నిధుల్ని సక్రమంగా కనిగిరి రిజర్వాయర్ మరమ్మతులకు ఉపయోగించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూడా ఉపయోగించాలని ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. యొక్క కనిగిరి రిజర్వాయర్ అప్పుడు బ్రిటిష్ పాలనా కాలంలో నిర్మించినటువంటి నేపథ్యంలో అప్పట్లోనే దీన్ని పర్యాటకంగా చేస్తే, అంటే చుట్టూ తిప్పలు ఉండడం, ఆ తిప్పల మధ్యలో ఆ పాత పురాతనమైనటువంటి శివుడి విగ్రహం, ఆ శివాలయం ఉండటంతో దానికి సంబంధించి దాదాపుగా 70 ఎకరాల భూములను కూడా అప్పట్లోనే కేటాయించున్నటువంటి నేపథ్యంలో దాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఇటు నెల్లూరు జిల్లాకి దగ్గరగా 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటకంగా అభివృద్ధి చెంది స్థానిక యువతకి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి ఇటు ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దాంతోపాటుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆ యొక్క 48 కోట్లు నిధులు రిలీజ్ కాబోతున్నాయన్న చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ నిధులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించి ఇలాంటి కురుకొండ పురాతనమైనటువంటి దేవాలయాలను వెలికితీసి అదేవిధంగా అక్కడ బోటింగు మార్గాన్ని ఏర్పాటు చేస్తే అనేక రకాలుగా ఇక్కడ ఉపయోగపడుతుందని చెప్పి స్థానికులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 48 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి చెబుతున్నారు. ఈ నిధులను సక్రమంగా రిజర్వాయర్ మరమ్మతులకు ఉపయోగిస్తామంటున్నారు. అలాగే రిజర్వాయర్ను పర్యాటక కేంద్రంగా మారుస్తామంటున్నారు వేమిరెడ్డి ప్రశాంతి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కనిగిరి రిజర్వాయర్ కి సంబంధించిన పంట కాలువలు మరమ్మతులు, పూడికతీతలు
షట్టర్స్, గేట్స్, ఆధునీకరణ, బండ్ స్ట్రెంథనింగ్ ఇలాంటివన్నీ కలిపి, ఇన్స్పెక్షన్, గ్రావెల్ రోడ్లు కలిపి 524 వర్కులు చేసుకున్నాం. దానికి గాను ప్రభుత్వం 42 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసుకున్నాం. ఇదే కాకుండా ఈ కనిగిరి రిజర్వాయర్ కోసం మనం సిల్ట్ తీయడానికి కానీ, ఇంకా దీన్ని బండ్ స్ట్రెంథనింగ్ కి, అలాగే మనం నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా 48 కోట్లు కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణకి ఇవ్వడం జరిగింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన రిజర్వాయర్ ఇప్పుడు నిర్లక్ష్యానికి గురి కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన నిధులు మరమ్మతులకు ఏమాత్రం సరిపోవంటున్నారు. ప్రభుత్వం స్పందించి మరమ్మతులకు అవసరమైన మేర నిధులు పెంచి కనిగిరి రిజర్వాయర్ను కాపాడాలని కోరుతున్నారు. కావలి, ఉదయగిరి నియోజకవర్గాలకి సాగునీరు జలప్రసాదనగా ఉన్న కనిగిరి రిజర్వాయరు సమస్యల వలయంలో చిక్కుకొని ఉంది. అయితే ఆ సమస్యలకు సంబంధించినటువంటి రైతులు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కనిగిరి రిజర్వాయరు మట్టి పటిష్టత కావచ్చు, అదేవిధంగా గేట్లు కావచ్చు, అక్కడ లీక్ అవుతున్న వాటర్ గురించి వీటిలన్నిటిపైన మాట్లాడేందుకు కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి విషయాలు కూడా తెలుసుకుందాం. సార్, ఏమంటారు? ఈ యొక్క కనిగిరి రిజర్వాయరు ఈ యొక్క నియోజకవర్గాలకి జలప్రసాదానిగా ఉంది, అనేక సంవత్సరాల శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఈరోజు సమస్యల వలయంలో చిక్కుకోందని అని అంటున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆ కనిగిరి రిజర్వాయర్కి ఉన్నటువంటి ఆ పటిష్టత కావచ్చు, అదేవిధంగా లీకేజీలు కావచ్చు, వీటన్నిటిపైన ఏమంటారు? గత కొద్ది కాలంగా ఈ రిజర్వాయరు నిర్లక్ష్యం జబ్బును పడి కుచించుకుపోతూ ఉంది. ఒకవైపు లోతట్టు ప్రాంతాల్లో అక్కడ ఉండే రైతులు సాగు చేసుకుంటా దాదాపు 1200 నుంచి 1500 ఎకరాలు ఈ రిజర్వాయర్ అంతర్భాగంగా దాని ఆక్రమణ జరిగి ఉన్నాయి. దీంతో సిల్టు దాదాపు చాలా వరకు పేరుకోబోయి ఉంది. వీటన్నిటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన ఎక్కువగా దీంట్లో స్టోరేజ్ చేయలేకుండా దీని నిర్మాణాన్ని 3.5 TMCల సామర్థ్యంతో నిర్మించారు. ఈరోజు ఫుల్ అయినా కూడా 2.5 కూడా నిండే పరిస్థితి లేదు. అదేవిధంగా దీనికి ఏర్పాటు చేసిన గేట్లు కానీ ఇవన్నీ కూడా మరమ్మతులు చేయక గురిగాక ఒక 3 సంవత్సరాల క్రితం ఫ్లడ్లో మీరు చూస్తున్నారు. ఈ బాంబే కాలేజ్ అని చెప్పి వరద గేట్లు అంటారు వీటిల్ని. వీటి ద్వారా నీటిని మన కిందకి వదులుతూ ఉంటారు. లేలా పైకి లేని రిజర్వాయర్ మనుగడకే ప్రమాదం వచ్చింది. కానీ కొన్ని వేరే ఇంకో వరద గేట్ల ద్వారా అటుపక్క కొండ పక్కన అటుపక్క వదిలేయడం, పైన ఇంకో వేరే కదుల ద్వారా కిందకు వదిలేయడంతో రిజర్వాయర్ని కాపాడుకోగలిగారు రోజులు. తర్వాత కూడా గేట్ల గురించి కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అటు ఈస్టర్న్ ఛానల్లో గేట్లు ఏ విధంగా పగిలిపోవడం, లీకేజీలు ఉన్నాయి, కట్టలు కూడా కొంచెం డ్యామేజ్లో ఉన్నాయి. ఈ రిజర్వాయర్కి దక్షిణ వైపు మట్టి కట్ట ఉంది. దాదాపు 10 కిలోమీటర్ల పైన మట్టి కట్ట పోస్తున్నారు. కొరవంతా న్యాచురల్గానే ఉంది. ఆ మట్టి కట్ట కూడా మరమ్మతుల పేరు మరి వేల కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి. కానీ నా మాత్రం పనులు చేసి ఆ నిధులు కాంట్రాక్టర్లు అధికారులు కలిసి తినేస్తూ ఉన్నారు. దీంతో ఈ రిజర్వాయర్ నిర్లక్ష్యం బాగా ముసురుకోబోయి ఉంది. దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం సత్వరమైన చర్యలు తీసుకొని దీన్ని 3 నియోజకవర్గాల సాగునీరు అందించి ఈ నీటి రిజర్వ్ చేసే రిజర్వాయర్ని కాపాడుకునే అవసరం ఎంతైనా ఉందని మేము కోరుకుంటున్నాం. ఇంతలో కనిగిరి రిజర్వాయర్కి 48 కోట్ల రూపాయలు సరిపోదు. ఈ 48 కోట్ల రూపాయల నిధుల్లో కూడా పారదర్శకంగా రైతుల సౌకర్యార్థం కనిగిరి రిజర్వాయర్ ఉపయోగార్థం ఖర్చు పెట్టాలే కానీ తూతూ మంత్రంగా కట్ల మీద మట్టి గీకడం, గూరికి పెయింట్లు వేయడం కాకుండా శాశ్వతమైన పరిష్కారం తీసుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఆ రోజు కాటన్ దొర గారు ఈ బుచ్చిరెడ్డిపాళెం మన కార్పొరేషన్ దగ్గరగా ఉంది. ఆ రోజు కార్పొరేషన్ కాదు, అభివృద్ధి చెందే బుచ్చిరెడ్డిపాళానికి ఒక పర్యాటక కేంద్రం ఉండాలా అనే ఉద్దేశంతో మన కనిగిరి రిజర్వాయర్కి ఒవ్వేరు పక్క కురుగొండ అనే ఒక ప్రాంతాన్ని వదలడం జరిగింది. ఆ కురుగొండ సుమారు 60 నుంచి 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ కురుగొండ మీద మన పూర్వీకులు చెప్తారు పురాతన శివాలయం ఉంది, శివలింగం ఉంది. ఆ రోజుల్లో ఈ బ్రిటిష్ వారు పోయి అక్కడ శివాలయానికి పూజ చేసేవాళ్ళని అని. అయితే మన యొక్క నాయకులు కానీ పాలకులు కానీ బ్రిటిష్ వారికి ఉన్నటువంటి ఆలోచన కూడా లేకుండా ప్రజల సౌకర్యార్థం
దాన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేస్తే నెల్లూరు జిల్లాలో ఉన్న అనేక మందికి పర్యాటక కేంద్రంగా అది ఏర్పడుతుంది. ఇటు మొత్తం మీద కూడా ఏదైతే నెల్లూరు నగరానికి అదేవిధంగా బుచ్చి మున్సిపాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి కనిగిరి రిజర్వాయర్కి సంబంధించినటువంటి మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కనిగిరి రిజర్వాయర్కి గేట్లు మొత్తం 5 గేట్లు ఉన్నాయి. ఈ గేట్ల ద్వారా కూడా ఇటీవల ఏర్పడినటువంటి ఫ్లడ్తో ఆ గేట్లు కూడా తెరుచుకున్నటువంటి పరిస్థితి. అవి పూర్తిగా మరమ్మతులకి ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఎంతని, అదేవిధంగా ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ని బయటికి పంపేందుకు కూడా అవకాశం లేక వేరే కాలువ ద్వారా కూడా బయటకి రిలీజ్ చేసినటువంటి ప్రస్తుతం మనం చూడొచ్చు. అక్కడ చూస్తున్నటువంటి వాటర్ కూడా పోతా ఉంది. ఆ వాటర్ అంతా కూడా ఈ కనిగిరి రిజర్వాయర్లో లీక్ ద్వారా పోతున్నటువంటి వాటర్ అంతే. ఇదే విధంగా ఇక్కడికి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా పెన్నా నది నుంచి ఈ కనిగిరి రిజర్వాయర్కి వస్తుంది. కాబట్టి ఆ కనిగిరి రిజర్వాయర్ నుంచి దాదాపుగా 3 నియోజకవర్గాలకి సాగునీరుకి నీరంతా కూడా ఉపయోగిస్తారు. అయితే ఇప్పటికే సిల్ట్తో పూర్తిగా నిండిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా గేట్లు ఫ్లడ్ వచ్చినప్పుడు ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇలాంటి గేట్స్ మరమ్మతులు చేయకపోతే ఆ యొక్క ఫ్లడ్ అంతా కూడా ఇటు బుచ్చికి సంబంధించినటువంటి ప్రాంతం మీద పడేటువంటి అవకాశం ఉందని చెప్తాను. దాంతోపాటుగా అనేక వందల ఎకరాలు కూడా ఈ యొక్క ఆక్రమణకి గురై ఉన్నాయి. అదేవిధంగా ఈ ఈ కనిగిరి రిజర్వాయర్కి సంబంధించినటువంటి ప్రాంతంలోనే గ్రావిల్ తవ్వి జేబులు నింపుకుంటున్నారని చెప్పి కూడా రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా కనిగిరి రిజర్వాయర్కి సంబంధించి ఏదైతే బ్రిటిష్ కాలంలో కాటన్ ద్వారా నిర్మించినటువంటి కనిగిరి రిజర్వాయర్కి అత్యంత చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని మరమ్మతులను మట్టి పటిష్టత కావచ్చు, అదేవిధంగా సిల్ట్ కావచ్చు, గేట్లు కావచ్చు, ఆ లీకేజ్లు వీటిలన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఇప్పటికే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా దీనిపైన 48 కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యి ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వాటిని పారదర్శకంగా కూడా చేయాలని చెప్పి వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, బుచ్చి కనిగిరి రిజర్వాయర్ నుంచి. చూసారుగా, లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది మందికి తాగునీరు అందించే కనిగిరి రిజర్వాయర్ నేడు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. బ్రిటిష్ కాలం నాటి ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకుండా ఆక్రమణలను తొలగించి సిల్టు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిజర్వాయర్ను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని స్థానికులు కోరుకుంటున్నారు.